సార్, మీ కాలు పట్టుకుంటా సార్, ఒక్క అవకాశం సార్, మీరు మాట్లాడుతున్నా వింటారు సార్, ప్లీజ్ సార్, ఒక్కసారి మాట్లాడండి. మరి ఇంత చేయలేదు మనం ఎప్పుడు కూడా, అటువైపు ఆడవాళ్ళకి చేయలేదు, ఇటువైపు మగవాళ్ళకి చేయలేదు. ఇంత భయంకరమైనటువంటి పరిస్థితులు మేము చూడలేదు. నేను చచ్చిపోవడం తప్ప ఇంకోటి లేదు. బ్లాక్మెయిల్ చేస్తున్నట్టుంది. ఉన్నదంతా పోయి నేను ఇంకా దానిపైన 10 లక్షలు అప్పైపోయాను సార్. ఒకసారి చేసిందని చెప్పాలా, 2 సార్లు చేసిందని చెప్పాలా, అప్పు తీరేంత వరకు చేసింది ఆ తర్వాత చేయలేదని చెప్పాలా? నేను ఎప్పుడు తాగలేదు కాబట్టి ఎలా ఉంటుందో ట్రై చేద్దామని తాగేశాను సార్. నా హస్బెండ్ నేను ఇంత మోసం చేస్తున్నాను అనుకోలేదు. వాళ్ళతో పాటు వెళ్తే డబ్బులు ఇస్తున్నారు సార్. అంటే ఆ పనికా? అంటే 50 లక్షలు అప్పు ఉండుంటే కనుక 10 సార్లు వెళ్ళి ఉండేదాను కదమ్మా. తెలిసి చేసిన తప్పని చెప్పాలి, తనే చెప్తుంది. ఇక్కడ నువ్వు చేసినటువంటి దానికి శిక్ష ఏంటి మరి? లేకపోతే నేను ఉండలేను పవన్. నీతో ఉంటే నేను ఉండలేను. ఇప్పుడు ఒక లేడీ అనగానే అందరూ వచ్చేస్తారు, ఆ బాధ ఎవరు అర్థం చేసుకోరు మేడం. ఇలా జరిగింది, నాది తప్పు అని చెప్పేసి ఆ రోజే అనంటే నేను ఎవరి కాల్లో పట్టుకొని తీసుకొచ్చి అప్పు కట్టేసేవాడిని కదా సార్. శీలాన్ని తాకట్టు పెట్టి అప్పు తీర్చవలసిన అవసరం లేదు అని నువ్వు అనేటటువంటి మాటలకి నా నోరు దిప్పుడు. అంటే వద్దు, అసలు నీతో లైఫ్ అనేది నేను ఎక్స్పెక్ట్ చేయలేను, ముందుకు ఆలోచించలేకపోతున్నాను. నా మెంటల్ టెన్షన్ కి నేను ఎక్కడో ఒక దగ్గర పోతాను, అది నాకు తెలుసు.